ఎయిత్ సమ్ము వాడు ఏమి ఇచ్చాడంటే డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు అండ్ మార్క్ ద కామన్ రీజియన్ అన్నాడమ్మా. కాబట్టి వాడు ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ రాస్తాను. ఎయిత్ వన్ గివెన్ ఏమి ఇచ్చాడంటే వాడు ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, తర్వాత ఎక్స్ మైనస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, తర్వాత ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. దీనికి గ్రాఫ్ డ్రా చేసి కామన్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయమంటాడమ్మా. ఏమా ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి? మనం ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4 అని తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4 అని తీసుకున్నాను నేను. అంటే దీని నుండి 4 తో డివైడ్ చేస్తే x/4 ప్లస్ y/4 ఈక్వల్ టు y/4 ఈక్వల్ టు 4/4 అంటే 1 అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ ఏమవుతాయి? 4, 0, 4 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4 అని తీసుకోండి. 4 తో డివైడ్ చేస్తే x/4 మైనస్ y/4 ఈక్వల్ టు 4/4 అంటే 1 అయిపోతుంది. ఏమంటే ఇది నేను x/4 ప్లస్ y/-4 అని రాస్తానమ్మా. దట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమవుతుందమ్మా? 4, 0, 0, -4 అమ్మా. నెక్స్ట్ ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -2 అన్నాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటాను. ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుని దానికి లైన్ డ్రా చేసి అప్పుడు ఏం చేస్తానంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -2 అన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందమ్మా శైలేంద్రి? ఎక్స్ ఈక్వల్ టు -2 లైన్ కి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ వస్తాయా రైట్ సైడ్ వాల్యూస్ వస్తాయా? లెఫ్ట్ సైడ్ కాదు కదమ్మా, రైట్ సైడ్ వస్తాయి చూడు. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -2 అంటే దాని అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటి? -2 కన్నా ఎక్కువ ఉండాలి అని అర్థం. -2 కన్నా ఎక్కువ ఉండాలంటే ఎక్కువ అవ్వాలి అంటే వాల్యూస్ పెరగాలంటే ఎటువైపు వెళ్ళాలి? రైట్ సైడే కదా. ఇప్పుడు దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడమ్మా. ఎక్స్ డాష్ ఆరిజిన్ తీసుకున్నాను. నెక్స్ట్ పాయింట్స్ 4 వరకు ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4. నెక్స్ట్ ఇది కూడా 1, 2, 3, 4. నెక్స్ట్ మరి 0, -4 ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ -1, -2, -3, -4. నెక్స్ట్ అలాగే ఎక్స్ ఈక్వల్ టు -2 కాబట్టి -1, -2, -3 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు -2 అని చెప్పి తీసుకుని ఈ లైన్ కి ఈ ఎక్స్ ఈక్వల్ టు -2 ఈక్వేషన్ కి లైన్ డ్రా చేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు -2 అంటే అది ఏ విధంగా వస్తుందంటారు? ఎవరు చెప్తారంటే ఆకాంక్ష. ఎక్స్ ఈక్వల్ టు -2 లైన్ ఎలా వస్తుందమ్మా? ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటుందా వై యాక్సిస్ ప్యారల్ గా ఉంటుందా? ఆకాంక్ష, అషిత, అషిత. సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్, ఏ సమ్ చెప్తున్నారో తెలియదు సార్. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ ఐశ్వర్య. సార్ వై యాక్సిస్ ప్యారలల్ గా ఉంటుంది సార్. ఇప్పుడు ఇది ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే వై యాక్సిస్ ప్యారల్ గా ఉంటుంది కాబట్టి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేశాను. ఏమంటే ఇప్పుడు మరి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -2 అంటే రైట్ సైడే కదా. ఎక్స్ వాల్యూ -2 కన్నా ఎక్కువ అంటున్నాడు. ఎక్కువ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? రైట్ సైడ్ వాల్యూసే రావాలి. కాబట్టి మనకి సొల్యూషన్ ఏమవుతుందంటే సొల్యూషన్ సెట్ స్పేస్ ఇది అవుతుందమ్మా.
ఇది సొల్యూషన్ స్పేస్ అవుతుందమ్మా. దేనికి x ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -2 ఏమంటే నెక్స్ట్ ఇది x ఈక్వల్ టు -2 లైన్. నెక్స్ట్ ఈసారి ఈ ఇన్ఈక్వాలిటీ చూద్దాం. 4004 కదండి. 40 అంటే ఇక్కడ వస్తుందమ్మా. 04 అంటే ఇక్కడ వస్తుందమ్మా. ఏమా మనం ఇంకా ఇది ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేస్తే ఇది ఏ లైన్ అవుతుంది? ఇది x మైనస్ x ప్లస్ వై ఈక్వల్ టు 4 అమ్మ. మరి ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ 0 పెట్టారు అనుకోండి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ట్రూయే కదా. కాబట్టి ఆరిజిన్ వైపు వస్తాయి లైన్స్ అనేవి సొల్యూషన్. కాబట్టి లైన్స్ ఎలా డ్రా చేస్తాం? ఈ లైన్స్ అన్ని కూడా రేస్ అమ్మా, లైన్ సెగ్మెంట్స్ కాదు. నేను డ్రా చేసే లైన్స్ అన్ని కూడా రేస్ అవి. నేను ఏరో మార్క్ పెట్టట్లేదు అంతే. ఏమండి నెక్స్ట్ ఈసారి తర్వాత ఈ ఇన్ఈక్వాలిటీ డ్రా చేద్దాం. ఆ ఇన్ఈక్వాలిటీకి 40 అంటున్నాడు. 40 అంటే ఇదే పాయింట్. నెక్స్ట్ 0 - 4 అన్నాడు కాబట్టి ఇక్కడ వస్తుందమ్మ పాయింట్. ఈ రెండు జాయిన్ చేస్తే ఈ విధంగా వస్తుందమ్మా. ఇప్పుడు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కాబట్టి లైన్స్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. అలా వస్తాయమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ బ్లూ, రెడ్, బ్లాక్ మొత్తం మూడు కూడా కామన్ గా ఉన్న బార్డర్ ఏదైతే ఉందో అది మనకు సొల్యూషన్ సెట్ అవుతుంది. ఇక్కడ సొల్యూషన్ సెట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి, దీనికి సొల్యూషన్ సెట్ మనం ఎలాగంటే ఇదే
అది అవుతుందమ్మా. మా అర్థమైందమ్మా? అందరికీ అర్థమైంది కదండి. ఇది ఈ కామన్ రీజియన్ ఇది అవుతుంది అన్నమాట. దాన్ని సొల్యూషన్ స్పేస్ సెట్ అంటాం. కామన్ రీజియన్ ఏమండి, అంతే. ఇది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడమ్మా. తర్వాత క్వశ్చన్ ఏమంటాడు ఆవిడ, డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి అక్కడ కూడా లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడండి. చూద్దాం. రాత్రి కానీ ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ ఏంటంటే 8th అయింది కదా, 9th క్వశ్చన్ గివెన్. వాడు ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ ఏంటంటే 5x + 4y ≤ 100, అలాగే 5x + y ≥ 40, నెక్స్ట్ 3x + 5y ≤ 75, x ≥ 0, y ≥ 0 అంటాం. ఇప్పుడు దీని నుండి మనం 5x + 4y = 100 అని చెప్పి తీసుకుంటాం. దీని నుండి 100 తో డివైడ్ చేస్తే 5x/100 + 4y/100 = 100/100 1 అవుతుంది, 25 అవుతుంది, 20 అవుతుంది. అంటే ఇప్పుడు x/20 + y/25 = 1 అవుతుంది. ఇక్కడ పాయింట్స్ ఏమవుతాయంటే 20, 0, 0, 25. నెక్స్ట్ ఇక్కడ 5x + y = 40 అని చెప్పి తీసుకుంటే 40 తో డివైడ్ చేస్తే 5x/40 + y/40 = 1. 40/40 అంటే 1 అవుతుంది. ఈ 5 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి x/8 + y/40 = 1 అండి. ఇక్కడ పాయింట్స్ ఏమవుతాయంటే 8, 0, 0, 40 అవుతాయి. నెక్స్ట్ 3x + 5y = 75 అని తీసుకుంటే 75 తో డివైడ్ చేస్తే 3x/75 + 5y/75 = 75/75 1 అవుతుంది. ఈ 3 ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు x/25 + y/15 = 1 అండి. పాయింట్స్ ఏమవుతాయంటే 25, 0, 0, 15 అవుతాయి. ఏమండి, x ≥ 0, y ≥ 0 అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్పి. ఏమండి, ఇక్కడ చూడండి సార్. గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇప్పుడు నెగిటివ్ ఏం లేవు కాబట్టి ఇలా తీసుకుంటాం. x x' y y' 0. ఇక్కడ యూనిట్ ఎలా తీసుకుందాం? 1 సెంటీమీటర్ = 10 యూనిట్స్ తీసుకుందాం. 10, 20, 30, 40 వరకు సరిపోతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈసారి y యాక్సిస్ మీద కూడా 10 యూనిట్స్ తీసుకుందాం. 10, 20, 30, 40. ఇప్పుడు ఈసారి ఇండికేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 20, 0 అంటే ఇక్కడ వస్తుంది. 0, 25 అంటే 20కి 30కి మధ్యలో వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటాను. ఈ రెండు జాయిన్ చేస్తాను. ఏమండి, ఇక్కడ మనం ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ లైన్ ఏమొస్తుంది? ఇది ఏంటి లైన్? ఇది
5x plus 4y equal to 100. జీరో సబ్స్టిట్యూట్ చేస్తే 0 less than or equal to 100 కరెక్టే కాబట్టి సొల్యూషన్స్ నాకు ఈ విధంగా వస్తుంది. ఏమండి నెక్స్ట్ సార్ తర్వాత దానికి గ్రాఫ్ డ్రా చేద్దాం. 80 అంటున్నాడు. 80 అంటే 10 కన్నా కొద్దిగా తక్కువ తీసుకుందాం. ఇక్కడ 8 అని తీసుకుందాం. 040 అంటున్నాడు. ఇక్కడ వస్తుంది. ఈ రెండు జాయిన్ చేద్దాం. ఇది ఏంటంటే లైన్ ఇది 5x plus y equal to 40. మరి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 గ్రేటర్ దాన్ 40 అంటే అది తప్పు కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎలా వస్తాయి సొల్యూషన్స్? ఆపోజిట్ ఆరిజిన్. అలా వస్తాయి. నెక్స్ట్ ఈసారి తర్వాత దానికి డ్రా చేద్దాం గ్రాఫ్. 25 0 అంటే ఎక్కడ? తర్వాత 0 15 అంటే ఎక్కడ? ఇది ఏంటంటే లైన్ ఇది 3x plus 5y equal to 75. మరి 0 సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆరిజిన్ వైపు వస్తాయి సొల్యూషన్స్. అలా వస్తాయి ఏమా. ఇప్పుడు మరి కామన్ రీజియన్ ఏమవుతుందమ్మా? కామన్ రీజియన్ ఏమవ్వాలి? ఈ పార్ట్ అవుతుందండి చూడండి. ఈ పార్ట్ అవుతుందమ్మా. ఇది కామన్ రీజియన్ అవుతుంది. ఇది కామన్ రీజియన్ అవుతుంది. అర్థమైందమ్మా ఇది? అమ్మా అందరికి అర్థం అవుతుందా? అర్థం కాకపోతే అడగండి చెప్తాను. ఏమండి
ఈ రెండు త్వరగా రాసుకోండి, డ్రా చేసుకోండి త్వరగా. ఏదైనా పాయింట్ తీసుకుని వెరిఫై చేసుకోవచ్చాము కావాలంటే. ఇక్కడ ఏదో 1 2 తీసుకున్నాం అనుకోండి, 1 2 తీసుకుంటే 1 + 2 అంటే 3 <= 4, 1 - 2 అంటే -1 <= 4. అలాగే 1 2 తీసుకోవడంలో 1 కాబట్టి -2 కన్నా ఎక్కువ ఉంటుంది కదా ఎక్స్, అలా అవుతుంది. స్పీడ్ గా డ్రా చేయండి. సార్ ఒక డౌట్ ఉంది సార్. ఎవరమ్మా? మన దిశ? రమ్య సార్. చెప్పమ్మా. చెప్పమ్మా. సార్ x + y = 4, x - y = 4 లైన్స్ ఉన్నాయి కదా సార్, అవునమ్మా. వాటిని ఎక్స్టెండ్ చేస్తే x = -2 ని కోయిన్సైడ్ అవుతాయి కదా సార్. అవుతాయి. అది కామన్ రీజియన్ గా తీసుకుంటాం కదా సార్. తీసుకోవచ్చు, ఇలా కూడా అవుతుంది. అంటే మనం ఎక్స్టెండ్ చేయలేదు అంతే, ఇది ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ పార్ట్ కూడా వస్తుంది, అందుకని ఇటువైపు పార్ట్ అని చెప్తున్నాను. Yes, sir. ఇలా డార్క్ చేసానా, ఈ మొత్తం పార్ట్ అంతా వస్తుందమ్మా. అందుకని ఇంక మొత్తం అంతా అని చెప్పకుండా, అంటే మనం ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి ఇక్కడికే తీసుకున్నాం కాబట్టి అలా చెప్పాను అంతే. కానీ ఎక్స్టెండ్ చేస్తే ఇదంతా వస్తుంది, ఈ పార్ట్ అంతా వస్తుంది. -2 కి లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమి రాదు. ఓకేనా? ఓకే సార్. అంటే మరి ఇది గ్రాఫ్లు కాదు కదమ్మా, మనం మామూలుగా డ్రా చేసినది ఇది. అందుకని మనకి ఏంటంటే ఎటువైపు వస్తుంది సొల్యూషన్ ఏంటి అనేది తెలిస్తే చాలు. అది ఈ లైన్ ఏంటి? x - y = 4. కానీ ఎక్స్టెండ్ చేసిన ఒకనొక చోట మాత్రం ఆగిపోద్ది. ఏమా రమ్య, అర్థమవుతుంది అమ్మా? రమ్య, రమ్య సార్ ఎక్స్టెండ్ చేసిన ఒకనొక చోట మాత్రం ఆగిపోతుంది. అర్థమవుతుంది? ఎందుకు Yes, sir. ఆగిపోతుంది? ఇంటర్సెక్టింగ్ దగ్గర ఆగిపోతుంది. ఇంకా ఇంటర్సెక్ట్ ఆగిపోయినట్టే. ఎందుకంటే ఇంటర్సెక్ట్ తర్వాత ఈ లైన్ ఎక్స్టెండ్ చేసిన x = -2 లైన్, ఆ లైన్ ఎక్స్టెండ్ అవుతుంది తప్ప ఈ లైన్ కి సంబంధించి సొల్యూషన్ ఉండదుగా. ఎందుకంటే ఆరిజిన్ వైపు కదా దీని సొల్యూషన్ అంతాను, స్పేస్. అర్థమైందా నీకు? అర్థమైంది సార్. అంటే ఇక్కడతో అయిపోయినట్టే. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తాం అనుకోండి, ఈ లైన్ ఎక్కడ వరకు వచ్చింది అనుకోండి, పోనీ ఈ లైన్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నా ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇంకా అంతకన్నా మనం ఈ లైన్ ఎక్స్టెండ్ చేసిన, ఈ లైన్ కూడా ఎక్స్టెండ్ చేసిన, అప్పుడు ఏమవుతుంది? x = -2 సొల్యూషన్ ఇటువైపు వస్తుంది, కానీ x - y = 4 సొల్యూషన్ మాత్రం ఆరిజిన్ వైపు వస్తుంది. కాబట్టి ఇవే సొల్యూషన్స్ అవుతాయండి. వెరీ గుడ్ అమ్మ. అంటే ఇది ఇందులో యాక్యురేట్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అయితే ఏం లేదమ్మా, కానీ ఎటువైపు వస్తుంది సొల్యూషన్, ఏ పార్ట్ కామన్ రీజన్ అవుతుంది అన్న విషయం మనకు తెలియాలి. ఆ ఉద్దేశంతో మనం ఇది ఎక్స్టెండ్ చేయలేదు. సరే, మంచి ప్రశ్న. x = -2. స్పీడ్గా రాయండమ్మా. ఈ గ్రాఫ్ అయిపోతే తర్వాత ఎక్సెసన్స్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఆడతా పడతా చేసేసేది. ఈ ఎక్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ వై కూడా ఎక్స్టెండ్ చేయండి. మరి ఈ వై యాక్సిస్ కూడా ఎక్స్టెండ్ చేయండి. ఈ x = -2 ఎక్స్టెండ్ చేస్తే కనుక వై యాక్సిస్ ని దీనికన్నా ఎక్కువ ఉండేది ఎక్స్టెండ్ చేయండి. మరి యాక్సిస్ కదా ఇది, ఆ వేరియేషన్ తెలియాలిగా.
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ అనుకుంటూ వై గ్రేటర్ దాన్ అనుకుంటూ 0 అన్నాడు కాబట్టి ఇక్కడ మొత్తం రీజియన్ తీసుకోవడానికి అయితే లేదండి. ఇక్కడ అది ఖచ్చితంగా ఏమవ్వాలి, ఫస్ట్ క్వాడ్రంట్ అయి ఉండాలి. కాబట్టి ఈ కామన్ రీజియన్ ఏమవుతుందంటే ఇది కాదండి అయ్యేది. వెరీ గుడ్. ఇక్కడ కామన్ రీజియన్ ఏమవుతుందంటే ఇది అవుతున్నాం. ఇక్కడ పని చేయండి, ఇది ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే therefore ABCD is the కామన్ రీజియన్ అని రాయండి. కామన్ రీజియన్ అని చెప్పి రాయండి. ఇది తీసినాం. వెరీ గుడ్ అమ్మ. అయిపోయిందమ్మా ఇది కూడా. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వదిలేసాం మనం. అందువల్ల అది మొత్తం వచ్చింది. ఆ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఉండాలి కాబట్టి ఈ పార్టే అవుతుంది కామన్ పార్ట్. మన 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఏమంటాడంటే వాడు ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు, దానికి గ్రాఫ్ డ్రా చేయమన్నాడు, అలాగే కామన్ రీజియన్ మార్క్ చేయమన్నాడు. కాబట్టి వాడు ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ ఇవి తీసుకున్నాను. తర్వాత 5x + 8y = 2000 తీసుకున్నాను. 2000 తో డివైడ్ చేస్తే 5x/2000 + 8y/2000 = 2000/2000. 2000/2000 1 అవుతుంది. ఇదేమో 40 అంటే 400 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 8 2 16, 4 40, 8 5 250 అవుతున్నాము. అంటే x/400 + y/250 = 1. కాబట్టి పాయింట్ ఏమవుతుంది, 400, 0, 0, 250 అవుతుంది. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ తీసుకుందాం. 7x + 4y = 1400 అని చెప్పి తీసుకున్నాం. 7x/1400 + 4y/1400 = 1400/1400 అమ్మా. 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇదేమో 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 350 అనుకుంటా. 350 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x/200 + y/350 = 1 అమ్మా. అంటే పాయింట్ 200, 0,
నెక్స్ట్ 0,350. ఆ తర్వాత ఇక్కడ చూడండి మీరు ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉండాలి లేదా సమానం అవ్వాలన్నాడు. అలాగే ఎక్స్ వాల్యూ 175 కన్నా తక్కువ ఉండాలి లేదా సమానం అవ్వచ్చు అన్నాడు. కాబట్టి ఎక్స్ వాల్యూ 0కి 175కి మధ్యలో ఉంటుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 175. అలాగే y వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉండాలన్నాడు లేదా సమానం అవ్వచ్చు అన్నాడు. అలాగే 225 కన్నా తక్కువ ఉండాలి లేదా సమానం అవ్వచ్చు అన్నాడు. కాబట్టి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 225. ఏమంటే ఈసారి నేను ఎలా తీసుకుంటానంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ 100 యూనిట్స్ తీసుకుంటాను. 50 తీసుకోవచ్చు కానీ 8 పార్ట్స్ రావాలి కాబట్టి నాకు పెద్ద అయిపోతుంది. అందుకని 1 సెంటీమీటర్ ఈక్వల్ 100 యూనిట్స్ తీసుకుంటాం. x dash y dash 0. నెక్స్ట్ 1 సెంటీమీటర్ ఈక్వల్ 100 యూనిట్స్ కాబట్టి 100, 200, 300, 400 సరిపోతుంది నాకు. అలాగే y యాక్సిస్ మీద 100, 200, 300, 400. ఏమంటే నెగిటివ్ మనకు అవసరం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈసారి ముందు ఈ లైన్స్ డ్రా చేసేస్తానమ్మా. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 175 ఉన్నాడు కదా. 0 కన్నా ఎక్కువ 175 కన్నా తక్కువ ఉండాలి కాబట్టి 175 అంటే ఇక్కడ ఎక్కడ తీసుకుంటాను. ఇది 175 అంటారు. ఇది 175. ఇప్పుడు దీనికి ప్యారల్ గా లైన్ డ్రా చేస్తాను. కొద్దిగా చిన్నది తీసుకుంటాను. దీనికన్నా చిన్నది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దీనికి సొల్యూషన్ స్పేస్ ఇది అవుతుంది. కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. కానీ మనకు అంత అవసరం లేదమ్మా, అది చూసుకోండి. కొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం వాల్ ఎక్స్టెండ్. నెక్స్ట్ ఈసారి 0కి 225కి మధ్యలో ఉంటుందట ఏది y అనేది. కాబట్టి 225 అంటే ఇక్కడ తీసుకుంటానమ్మా. ఇది y ఈక్వల్ టు 225 లైన్, ఇదేమో x ఈక్వల్ టు 175 లైన్. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుందంటే
ఏమో నెక్స్ట్ ఈసారి ఇది డ్రా చేద్దాం. ఇది బి ఫస్ట్ ఈక్వాలిటీ 400 జీరో అంటే ఇక్కడ వస్తుందమ్మా, 250 జీరో అంటే ఇక్కడ వస్తుందమ్మా. ఇది 250. ఇది ఎలా అంటే 5x + 8y = 2000. నెక్స్ట్ ఇప్పుడు మరి 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 <= 2000 అంటే కరెక్టే కాబట్టి ఆరిజిన్ వైపు వస్తుంది సొల్యూషన్. ఇలా ఏరో మార్కులు పెట్టాలి లెక్క ప్రకారం, నేను పెట్టట్లేదు, అది మీరు గమనించండి. మరి ఎందుకంటే అక్కడతో ఆగిపోదు కదా, అదంతా వచ్చేస్తాయి ఈ షేడ్ అంతా. అలా ఒక్కొక్క దానికి ఏరో మార్క్ పెట్టాలి. ఎన్ని ఏరో మార్కులు పెడతాం అలాగే. నెక్స్ట్ ఇప్పుడు ఇది డ్రా చేద్దాం. ఇది కూడా రెడ్ తీసుకున్నది. రెడ్ తీసుకుంటే 200 జీరో అంటే ఇక్కడ వస్తుందమ్మా. $200 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 350 అంటే ఇక్కడ తీసుకోండి. ఈ రెండు జాయిన్ చేయండి. ఈ లైన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే 7x + 4y = 1400. మరి ఇక్కడ 0 పెడితే <= 1400 అవుతుంది కాబట్టి సొల్యూషన్ లా వస్తుంది. తిక్కుగా లేదు ఒక నిమిషం. ఏమండి ఇక్కడ మీరు గమనిస్తే డార్క్ ప్లేస్ ఏమవుతుందంటే, అది కామన్ రీజన్ ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఎక్స్ గ్రేడ్ దానికి వై గ్రేడ్ దానికి 0 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకోవాలి కాబట్టి మనకి చూడండి ఈ పార్ట్ అవుతుందా. అది ఈ పార్ట్ కామన్ రీజన్ అవుతుంది. దీన్ని మనం ఏ బి, ఇది బి, ఇది బి, ఇది సి,
ఇది డి అనుకుంటే అప్పుడు మన కామన్ రీజన్ ఏమవుతుందంటే ఓఏబిసిడి డి కూడా కాదు, ఇక్కడ ఇంకా ఇంకా వస్తుంది ఇంకోటి. ఇది చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది చూడండి. సి తర్వాత ఇది డి అవుతుందమ్మా. చూడండి ఇది కదా, ఇది డి అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి ఇక్కడ మొత్తం అంతా రాదు, ఇక్కడ నుంచి ఇది కట్ అవుతుంది చూడండి ఇక్కడ. మరి దీని తర్వాత ఏ లైన్ రాదు కదా, దీని తర్వాత వాల్యూస్ రావు కదా, కాబట్టి ఇది ఈ, ఇది ఈ అనుకుంటే అప్పుడు ఓఏబిసిడి ఈజ్ ది కామన్ రీజియన్ అవుతుంది. కామన్ రీజియన్ అవుతుంది. మీకు అర్థమైందండి? చూడండి ఇదే వస్తుంది. ఎందుకంటే ఈ లైన్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 175. మరి దాటిపోతే మరి సొల్యూషన్ అవ్వదు కదా దీనికి. కాబట్టి ఎప్పుడైతే ఒకదానికి సొల్యూషన్ కాకపోయినా అది సొల్యూషన్ కానట్టే ఆ రీజియన్. కాబట్టి ఇది ఇక్కడ వరకు వస్తుంది చూడండి, ఇది డార్క్ చేసిన ప్లేస్ వస్తుంది. కాబట్టి ఓఏబిసిడి ఈజ్ ది కామన్ రీజియన్ అవుతుంది. అందరికీ అర్థమైందమ్మా? వేసుకోండి. కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోతే మీరు ఏం చేస్తారంటే బ్రేక్ తీసుకోండి అమ్మా. కరెక్ట్గా 2:42కి వచ్చేయండి. 2:42 వినిపిస్తున్నామా? నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, 11th క్వశ్చన్. అమ్మా నెక్స్ట్ 11th క్వశ్చన్ అమ్మా. 11th క్వశ్చన్ లో వాడు ఏమంటాడంటే డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఇన్ఈక్వాలిటీస్ ఇవి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? x + y > 1 అని ఇచ్చాడు. 7x + 9y > 63 అని చెప్పి ఇచ్చాడు. x > 0, y > 0, y < 5, x < 5 అని చెప్పి ఇచ్చాడు. ఈ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటంటే గ్రాఫ్స్ డ్రా చేసి ఆ తర్వాత కామన్ రీజియన్ మార్క్ చేయమంటాడు. కాబట్టి నేను ముందు x + y = 1 అని తీసుకున్నాను అన్నమాట. తర్వాత దాని నుండి x/1 + y/1 = 1 కింద రాసుకున్నాను నేను. అంటే అక్కడ x ఇంటర్సెప్ట్ వచ్చేటప్పుడు అదే దాన్ని మనం 1,0 అవుతుంది, 0,1 అవుతుంది. అలాగే 7x + 9y = 63 అని తీసుకున్నాను. 63తో డివైడ్ చేస్తే 790,970. కాబట్టి ఇదేమవుతుందంటే x/9 + y/7 = 1 అయింది కాబట్టి 9,0 అవుతుంది, 0,7 అవుతుంది. నెక్స్ట్ 0 కన్నా x ఎక్కువ ఉండాలట, అలాగే 6 కన్నా తక్కువ ఉండాలట. అంటే 0కి 6కి మధ్యలో ఉండాలి x. కాబట్టి 0 < x < 6. 0 కన్నా ఎక్కువ ఉండాలట y, అలాగే 5 కన్నా తక్కువ ఉండాలట. కాబట్టి 0 < y < 5. కాబట్టి ఇప్పుడు లైన్స్ డ్రా చేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీకి 1,0 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్, 0,1 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. ఈ లైన్ జాయిన్ చేసి ఈ పాయింట్స్ జాయిన్ చేశాను, ఈ లైన్ వచ్చింది x + y = 1 అనే లైన్. తర్వాత సెకండ్ ఇన్ఈక్వాలిటీకి 9,0 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్, 0,7 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. ఈ లైన్ ఈ పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఈ ఇన్ఈక్వాలిటీస్ కూడా మనం లైన్స్ డ్రా చేద్దాం చూడండి. ఇప్పుడు 0 < x < 6 అంటాడు కాబట్టి x = 6 ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి x = 6 అండి లైన్ ఇది. ఇప్పుడు దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్ కావాలంటే x + y + 0 రాశారు అనుకోండి, 0 > 1 ట్రూ కాదు కాబట్టి ఆపోజిట్ టు ఆరిజిన్ అవుతుంది. కాబట్టి మనకి ఎలా వస్తుందంటే సొల్యూషన్ ఈ విధంగా వస్తాయి.
యాక్సిస్ పెంచుకోండి, అది వై యాక్సిస్. అలా వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. అలా వస్తాయి. నెక్స్ట్ ఈసారి ఈ ఇన్ఈక్వాలిటీ చూస్తే 0 పెడితే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే కరెక్టే కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ ఆరిజిన్ వస్తుంది, సేమ్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్ వస్తుంది. నెక్స్ట్ ఈసారి x ఈక్వల్ టు 6 అని ఉంది కదా, దానికి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈసారి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాడు కాబట్టి ఆ లైన్ ఎలా వస్తుందమ్మా? కనిపిస్తుందమ్మా అందరికి? ఇప్పుడు ఎలా వచ్చింది కదా, దీనికి ఏమవుతుందంటే సొల్యూషన్ ఇక్కడ లైన్స్ నేను రాయలేదు, పేరు రాయలేదు. ఇది ఏమవుతుంది, ఇది y ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమవుతుందంటే
ఇప్పుడు వీటన్నిటికీ కామన్ రీజన్ ఏమవుతుందమ్మా? కామన్ రీజన్ ఏమవుతుందమ్మా చూడండి, ఇది అవుతుంది. మరి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండాలి. మరి ఇప్పుడు కామన్ రీజియన్ కావాలంటే ఇక్కడ చూడండి, ఈ లైన్ తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది వస్తుంది కామన్ రీజియన్. ఇది కామన్ రీజియన్ అవుతుంది కాబట్టి అక్కడ పేర్లు పెడదాం, మీకు క్లారిటీగా తెలుస్తున్నారు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఏమా ఇప్పుడు therefore A, B, C, D, E, F is the common region. కామన్ రీజియన్ ఏమండి మా అర్థమైందమ్మా అందరికీను అమ్మాయిలు? అబ్బాయిలు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చెప్పేస్తాను, అప్పుడు రాసుకుంది కదమ్మా. తర్వాత 12th క్వశ్చన్, 12th క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏమంటాడమ్మా క్వశ్చన్ ఒకసారి. 2 machines 1 and 2 produce 2 grades of plywood. ఒక నిమిషం ఒకసారి చూడమ్మా మీరు అనుకోలేదు. machines 1 and 2 produce 2 grades of plywood. Grade A and grade B. In 1 hour of operation, machine 1 produce 2 units of grade A and 1 unit of grade B, while machine 2 in 1 hour of operation produces 3 units of grade A and 4 units of grade B. The machines are required to meet a production of at least 14 units of grade A and 12 units of grade B. Express this using linear inequalities and draw the graph. వాడు కాదంటే ఏంటంటే ఇప్పుడు 2 మిషన్స్ ఉన్నాయి వాడి దగ్గర. ఆ 2 మిషన్స్ ఏం చేస్తాయంటే ప్లేవుడ్ తయారు చేస్తాయి. అది కూడా ఎలా అంటే ప్లేవుడ్ అంటే గ్రేడ్ ఏ గ్రేడ్ బి రకం ప్లేవుడ్ తయారు చేస్తాయి. అయితే మిషన్ 1 కి 1 అవర్ ఆపరేషన్ అయితే 1 అవర్ వర్క్ చేసే మిషన్ 1 2 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ అలాగే 1 యూనిట్ ఆఫ్ గ్రేడ్ బి ప్రొడ్యూస్ చేస్తుంది. ఏమండి 1 అవర్ వర్క్ చేస్తే మిషన్ 1 అనేది 2 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ 1 యూనిట్ ఆఫ్ గ్రేడ్ బి ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మిషన్ 2 అనేది 1 అవర్ వర్క్ చేస్తే 3 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ 4 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బి ని ప్రొడ్యూస్ చేస్తుంది. The missions are required to meet a product. స్పీకర్ ఆన్ చేస్తాను సార్, వాయిస్ కట్ అవుతుంది. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? అయితే ఇప్పుడు ఏమంటాడమ్మా వాడు? Machines are required to meet a production schedule of at least 14 units of grade A. సార్ మళ్ళీ కట్ అయిపోతుంది సార్. ఏమండి వాయిస్ కట్ అవుతుంది? మళ్ళీ కట్ అయిపోతుంది, అసలు మీ వాయిస్ కరెక్ట్ గా వినిపించట్లేదు సార్.
ఇప్పుడు వినిపిస్తుందండి? అమ్మ వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. వాడు ఏమంటాడంటే ద మిషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు మీట్ ఏ ప్రొడక్షన్ షెడ్యూల్ ఆఫ్ అట్లీస్ట్ 14 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ అండ్ 12 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బి అంటాడు. ఎక్స్ప్రెస్ దిస్ యూజింగ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీ అండ్ డ్రా ద గ్రాఫ్ అంటాడు. ఏమో ఇప్పుడు ఒక మిషన్ 1 అనేది 1 అవర్ వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏని ప్రొడ్యూస్ చేస్తుంది? 2 యూనిట్స్. అలాగే 1 యూనిట్ ఆఫ్ గ్రేడ్ బిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏమండి? అంటే ఇప్పుడు ఆ మిషన్ 1 కి ఇక్కడ వీడు ఏమంటాడు? ద మిషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు మీట్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ అట్లీస్ట్ 14 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ. 14 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ తయారు చేయాలట. అలాగే 12 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బి తయారు చేయాలి అట్లీస్ట్. అయితే ఇప్పుడు మరి మిషన్ కి కావాల్సిన టైం తీసుకోవాలి మనకు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏం చేద్దామంటే మనం మిషన్ 1 కి వాడు చెప్పినట్టు 14 యూనిట్స్ అట్లీస్ట్ 14 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ తయారు చేయడానికి మనకి ఎక్స్ అవర్స్ పడుతుంది అనుకుందాం. అలాగే మిషన్ 2 కి గ్రేడ్ బి తయారు చేయడానికి వై అవర్స్ పడుతుందని చెప్పి అనుకున్నాం. ఒక నిమిషం ఇది రాయండి చెప్తాను. ఇది రాసుకున్నాం దగ్గర. ఇది రాయండి ఒకసారి. ఇది నోట్ చేసుకోండి చెప్తాను. అది నోట్ చేస్తున్నారమ్మా? ఎస్ సార్. సార్ ఎక్స్ప్రెస్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. 2 మెషిన్స్ ఉన్నాయమ్మా 1, 2 అనేది. ఇవి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్లేవుడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. గ్రేడ్ ఏ, గ్రేడ్ 2, గ్రేడ్ బి. అయితే ఒక 1 అవర్ వర్క్ చేసింది అనుకోండి మెషిన్ 1 అనేది 2 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ, 1 యూనిట్ ఆఫ్ గ్రేడ్ బి ని ప్రొడ్యూస్ చేస్తుందట. అలాగే మెషిన్ 2 అనేది 1 అవర్ వర్క్ చేస్తే 3 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ, 4 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బి ని ప్రొడ్యూస్ చేస్తుందట. అయితే ద మెషిన్స్ ఆర్ రిక్వైర్డ్ టు మీట్ ఏ ప్రొడక్షన్ షెడ్యూల్ ఆఫ్ అట్లీస్ట్ 14 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ and 12 units of grade B. Express this using linear inequalities and draw the graph. వాడేమంటున్నాడంటే ఇప్పుడు గ్రేడ్ ఏ ప్రొడక్షన్ ఎంత రావాలట? అట్లీస్ట్ 14 యూనిట్స్ రావాలట. అలా రావాలంటే ఆ మెషిన్స్ కి ఎంత టైం పట్టాలి, ఎంత టైం అవుతుంది, ఎంత టైం అవసరం అవుతుంది. అలాగే గ్రేడ్ బి ప్రొడక్ట్ అనేది మనకి 12 యూనిట్స్ ఉండాలట. అట్లీస్ట్ 12 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట ఆ 2 మిషన్స్ కూడా. అలా అట్లీస్ట్ 12 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆ మిషన్స్ కి ఎంత టైం పడుతుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ లోకి మార్చుకుని గ్రాఫ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఏమండి? అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే మిషన్ 1 అనేది 1 అవర్ వర్క్ చేస్తే 2 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ, 1 యూనిట్ ఆఫ్ గ్రేడ్ బి ఇస్తుంది కదా. నేనేమంటానంటే వాడు అట్లీస్ట్ 14 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ అన్నాడు కాబట్టి ఈ అట్లీస్ట్ 14 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి దానికి ఎక్స్ అవర్స్ కావాలని అంటాను నేను. మిషన్ 1 కి ఎక్స్ అవర్స్ కావాలని, అలాగే మిషన్ 2 కి వై అవర్స్ కావాలని చెప్పి నేను అనుకుంటాను రిక్వైర్డ్ టైం. ఏమండి? ఎక్స్ కే అది మిషన్ 1 కి ఎక్స్ అవర్స్, మిషన్ 2 కి వై అవర్స్ కావాలనుకుంటాను. ఇప్పుడు మిషన్ 1 అవర్ కి 2 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. మరి ఎక్స్ అవర్స్ కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ ప్రొడ్యూస్ చేస్తుంది? 2x యూనిట్స్. అలాగే మిషన్ 1 అవర్ కి 1 యూనిట్ ఆఫ్ గ్రేడ్ బి ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఎక్స్ అవర్స్ కి ఎక్స్ యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బి ప్రొడ్యూస్ చేస్తుంది. ఏమండి? నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మెషిన్ 2 అనేది 1 అవర్ కి 3 యూనిట్స్ ఆఫ్ గ్రేడియన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఎక్స్ అవర్స్ కి వై అవర్స్ కి 3y యూనిట్స్ ఆఫ్ గ్రేడియన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 1 అవర్ కి 4 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బిని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి వై అవర్స్ కి 4y యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బిని ప్రొడ్యూస్ చేస్తుంది మెషిన్ 2 అనేది. ఏమండి? దీన్ని బట్టి మనం లీనియర్ ఈక్వాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మ్యాటర్ రాద్దాం. ముందు మ్యాటర్ ఏంటంటే 12th క్వశ్చన్. లెట్ x, y be the number of hours required per M1 and machine 1, M2 respectively అంటారు.
అలాగే ఇప్పుడు ఇది మనం టేబుల్ ఫామ్ లో రాస్తే మెషిన్ 1 మెషిన్ 2 ఏమండి ఇక్కడ గ్రేడ్ ఏ గ్రేడ్ డి. ఇప్పుడు మెషిన్ 1 కి 1 అవర్ కి గ్రేడ్ ఏ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందండి? 2 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ. అలాగే 1 అవర్ కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బి ప్రొడ్యూస్ చేస్తుంది? 1 యూనిట్ ఆఫ్ గ్రేడ్ బి. నెక్స్ట్ మెషిన్ 2 1 అవర్ కి 3 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ ఏ, 4 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ బి. అయితే ఇప్పుడు వర్కింగ్ అవర్స్ ఎంత మనకి తీసుకున్నాం? ఎక్స్ ఏమో మెషిన్ 1, వై ఏమో మెషిన్ 2 వర్కింగ్ అవుతుంది అనుకుందాం. అలా అనుకుంటే ఎక్స్ అవర్స్ వర్క్ అయితే మెషిన్ 1 ఎంత యూనిట్ ఆఫ్ గ్రేడియన్ ప్రొడ్యూస్ చేస్తుంది? 2x. అర్థమైందండి? నెక్స్ట్ వై అవర్స్ వర్క్ అయితే మెషిన్ M2 గ్రేడియని ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 3. అర్థమైందమ్మా? అర్థమవుతుందమ్మా అందరికి? అర్థం కాకపోతే అడగండి, పక్కనమ్మా చదువు దగ్గర. కాబట్టి ఇప్పుడు టోటల్ ప్రొడక్ట్ total units of product produced. మీకు టేబుల్ రాస్తే అర్థమవుతుందా లేదా మ్యాటర్ రాస్తాం లేకపోతే మీకు టేబుల్ అర్థం కాకపోతే అప్పుడు నాకు మెషిన్ 1 గ్రేడ్ అని ఎక్స్ అవర్స్ వర్క్ అవుతుంది కాబట్టి 2x యూనిట్స్. అలాగే మెషిన్ 2 అనేది ఎక్స్ అవర్స్ వై అవర్స్ వర్క్ అవుతుంది కాబట్టి 3y యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది గ్రేడియన్. నెక్స్ట్ మెషిన్ 1 అనేది ఎక్స్ అవర్స్ వర్క్ చేస్తుంది కాబట్టి గ్రేడ్ బి ఎక్స్ యూనిట్స్. మెషిన్ 2 అనేది వై అవర్స్ వర్క్ చేస్తుంది కాబట్టి గ్రేడ్ బి 4y యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి నాకు వాడు ఏమని అడిగాడు? ఈ వాల్యూ ఏమన్నట? అట్లీస్ట్ 14 యూనిట్స్ అవ్వాలట. అట్లీస్ట్ 14 అంటే మీనింగ్ ఏంటమ్మా ఐశ్వర్య? అమ్మా ఐశ్వర్య, సార్ అట్లీస్ట్ 14 యూనిట్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? 14 యూనిట్స్ అన్నా ఉండాలి సార్, దానికన్నా ఎక్కువ ఉండాలి సార్. అంటే గ్రేటర్ దాన్ 14 యూనిట్స్ ఉండాలి సార్. గ్రేటర్ దాన్ ఈక్వల్ 14. వెరీ గుడ్. మీకు అర్థమైందా మ్యాటర్ లో అందరికీ? అర్థమవుతుంది. అయితే రాస్తాను నేను, చూసుకోండి. టేబుల్ అర్థం కాకపోతే రాసుకోవచ్చంటే టేబుల్ అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మ్యాటర్ కూడా రాస్తాను, మీకు అది అర్థం కాకపోతే మ్యాటర్ రాసు. గివెన్ మెషిన్ 1 requires మెషిన్ 1 produces 2 units of gradient and 1 unit of grade B in 1 hour. In excess, machine 1 produces 2x units of gradient and x units of grade B. ప్రొడ్యూసర్ అని రాద్దాం. ఇక్కడే రాద్దాం ప్రొడ్యూసర్.
గ్రేడ్ బి ప్రొడక్ట్ లేదంటే ప్లేవుడ్. అలాగే మెషిన్ 2 ప్రొడ్యూసెస్ 3 units of grade A and 4 units of grade B in 1 hour. In Y hours, machine to produce 3 units of grade A and 4 units of grade B and 4 units of grade B. Product produce ఇక్కడ రాద్దాం బాగా ఎనర్జీ ప్రొడ్యూస్. ఏమంటే ఎప్పుడైతే ఎలా వస్తుందో ఏమంటే అట్లీస్ట్ 40 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ అన్నాడు, అట్లీస్ట్ 12 యూనిట్స్ ఆఫ్ గ్రేడ్ అన్నాడు. కాబట్టి మీ మ్యాటర్ రాసుకున్నారు ఇక్కడ వరకు రాసారా? నెక్స్ట్ అయితే చూడండి, ఈసారి ఇన్ఈక్వాలిటీస్ తీసేసుకుందాం. ఇన్ఈక్వాలిటీస్ తీసేసుకుంటే దెన్ బై ఎల్పిపి. ఎల్పిపి అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం లేదా గివెన్ డేటా అలైన్ రైట్ 2x + 3y greater than or equal to 40. ఇది ప్లాంట్ ఏ అదే గ్రేడ్ బికి సంబంధించి ఏమొస్తుందంటే మనకి x + 4y ఇది ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అవ్వాలి. ఏమంటే ఇది రిక్వైర్మెంట్ ఆఫ్ గ్రేడ్ ఏ, ఇది రిక్వైర్మెంట్ ఆఫ్ గ్రేడ్ బి. నెక్స్ట్ దీనికి గ్రాఫ్ డ్రా చేయాలి. ఇంకో విషయం, ఎంతో కొంత ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ అయ్యే సమస్య లేదు. ఏ వాల్యూస్? ఎక్స్ వై వాల్యూస్. ఇంకోటి టైం టేకన్ తీసుకుంటుంది కదా, ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఖచ్చితంగా ఎంతో కొంత టైం తీసుకుంటుంది. ఎక్స్ వై అనేది ఇక్కడ ఏంటి? టైం కదా, కాబట్టి ఖచ్చితంగా అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఎప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అయిపోతుంది? అది ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయనప్పుడు. ఎప్పుడు ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయదు? ఆ మిషన్ పని చేయనప్పుడు. తర్వాత ఇప్పుడు దీని నుండి గ్రాఫ్ డ్రా చేస్తే 2x + 3y = 14 అన్నమాట. దీన్ని 14 తో డివైడ్ చేస్తే 2x/14 + 3y/14 = 14/14 అంటే 1 అవుతుంది అమ్మా. ఏమా? నెక్స్ట్ ఇదేమో 2 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమో 3 14/3 కింద రాస్తాం. x/7 + y/14/3 = 1 అమ్మా. పాయింట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 7, 0, 0, 14/3. తర్వాత ఇది కూడా చూద్దాం. x + 4y = 12 అని తీసుకున్నాను. 12 తో డివైడ్ చేస్తే x/12 + 4y/12 = 12/12. ఇది 1 అయిపోతుంది అమ్మా. x/12 + y/3 = 1 అమ్మా. పాయింట్ ఏమో 12, 0, 0, 3 అవుతుంది అమ్మా. x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమా? ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం. టూ యూనిట్స్ కింద తీసుకుందాం. ఈచ్ సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్. x, x', y, y'. నెక్స్ట్ ఇప్పుడు 2 యూనిట్స్ తీసుకుందాం అమ్మా. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2, 4,
6, 8, 10, 12, 14. వై యాక్సిస్ మీద ఎలా తీసుకుందాం? వై యాక్సిస్ మీద మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ 1, 2, 3 అలా తీసుకుందాం. వన్ 2, 3, 4, 5 వరకు చాలు. ఎందుకంటే ఇక్కడ 14/3 అంటే ఏమవుతుంది? 3 4s are 12, రిమైండర్ 2/3 అంటే 0.66 అంటే 4.66 ఏమా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఇండికేట్ చేద్దాం సరే. 70 అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ 6కి 8కి మధ్యలో. తర్వాత 0.14/3 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 4.66. 4.66 అంటే ఇక్కడ తీసుకున్నాం. అంటే ఈ డిస్టెన్స్ నేను 3 పార్ట్స్ చేసి ఒక పార్ట్ తగ్గించానమాట. ఏమా? ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయండి. ఇది ఏ లైన్ ఇది? 2x + 3y = 14. మరి దీనికి సంబంధించిన సొల్యూషన్ ఎలా ఉంటుందో చూడండి. 0 పెట్టండి. ఇక్కడ 0 > 14 అంటే అది తప్పు కాబట్టి మనకి ఆపోజిట్ ఆరిజిన్ అవుతుంది. ఈ యాక్సిస్ కూడా పెంచుకోండి, వై యాక్సిస్. నెక్స్ట్ ఈసారి 12, 0. 12, 0 అంటే ఇక్కడ వస్తుంది. 0, 3 అంటే ఇక్కడ వస్తుంది. ఈ రెండు జాయిన్ చేయండి. దేంట్లో లైన్? x + 4y = 12. ఇప్పుడు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 > 12 అవ్వదండి. కాబట్టి ఇది కూడా ఆపోజిట్ ఆరిజినే. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడి నుంచి కదా రావాలి. చూడమ్మా, ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే x > 0, y > 0 అన్నారు కాబట్టి ఈ పార్ట్ వస్తుందమ్మా. ఇది ఈ లైన్స్ వస్తాయి, ఈ పార్ట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఈ పార్ట్ వస్తుంది. ఇది ఈ పార్ట్ రాదు, ఈ పార్ట్ రాదు. ఎందుకంటే x + 4y = 12కి బిలో ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్ రాదు. ఏమొస్తుంది? ఈ పార్ట్ వస్తుంది, అలాగే ఈ పార్ట్ కూడా వస్తుంది. అంటే మనం పర్టికులర్ గా అది బౌండెడ్ కాదు, ఆ రీజియన్ బౌండెడ్ కాదు కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఏమంటే స్పీడ్గా డ్రా చేయండి. డ్రా చేస్తే మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్ చెప్పేస్తే మనం ఎక్సైజ్లోకి వెళ్ళిపోతాం.
అమ్మా అర్థమైందమ్మా? అర్థమైంది. ఎస్ సార్. ఎలా రాద్దాం? కేవలం ఇదే వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే డార్క్ చేస్తాను. ఈ పార్టే వస్తుంది. అయిపోతే చెప్పండి అమ్మాయి. ఒక చిన్న మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ చెప్పేస్తాను. అది అయిపోతే మనం ఎక్సైజ్ లోకి వెళ్తాం. అయిపోయింది సార్. అబ్బాయిలు అయిపోయింది సార్. సరే, తర్వాత మ్యాటర్ అయ్యింది. గ్రాఫ్ ద కామన్ రీజియన్ is moving towards అక్కడ కామన్ రీజియన్ అన్నారు కదా, కామన్ రీజియన్ తర్వాత పోర్షన్ అని పెట్టుకోండి. పోర్షన్ లేదంటే ద కామన్ రీజియన్ పార్ట్ అలా అయినా రాయొచ్చు. ద కామన్ రీజియన్ పార్ట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ ఆన్ ది పాజిటివ్ సైడ్. Next line lo. So the result of these inequalities is unbounded. 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 Asirama. Yes, sir. Yeah. Next is our exercise. Exercise 3A. చూడండి exercise 3A. ఇది మరి టెక్స్ట్ బుక్ లేదన్నారు కొంతమంది. చూడండి ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. మరి చూడండి అక్కడ ఏమంటాడు క్వశ్చన్ లోను. an employer recruits experienced X and fresh workmen Y for his firm under the condition that he cannot employ more than 9 people. X and Y can be related by the inequality అని చెప్పి అంటున్నాడు. క్వశ్చన్ సరిగ్గా చదవండి. an employer recruits experienced X and fresh workmen Y for his firm under the condition that he cannot employ more than 9 people. Cannot employ more than 9 people అంటే more than 9 people ని రిక్రూట్ చేసుకోడట. కాబట్టి అయితే 9 people అయినా ఉండాలి, లేదా less than 9 people అయినా ఉండాలి. అయితే X కి Y కి రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. అక్కడ ఏమని అడిగాడు? ఎక్స్పీరియన్స్డ్ ఏమో X మెంబర్స్ అట. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ X, అలాగే ఫ్రెషర్స్ ఏమో Y. అయితే వాడు ఏమన్నాడు? మోర్ దాన్ 9 people ని వాడు రిక్రూట్ చేసుకోడాడు. కాబట్టి ఖచ్చితంగా 9 people అయినా రిక్రూట్ చేసుకోవాలి, లేదా 9 కన్నా తక్కువ పీపుల్ అయినా రిక్రూట్ చేసుకోవాలి. కాబట్టి ఆ రిక్రూట్ చేసుకునే పీపుల్ యొక్క నెంబరు అంటే ఫ్రెష్ మెన్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ మెన్ ఇద్దరు కలిపి ఏమవ్వాలి? అయితే 9 అవ్వాలి, లేదా 9 కన్నా బిలో అయి ఉండాలి. కాబట్టి మనకి ఈక్వాలిటీ ఏమవుతుందంటే అక్కడ ఫస్ట్ క్వశ్చన్ X plus Y అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ప్లస్ ద నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్రెష్ మెన్ ఏమవ్వాలి? అయితే 9 అవ్వాలి, లేదా లెస్ దాన్ 9 అవ్వాలి. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9.
అయితే మరి ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం ఎక్స్ వై అనేది ఏం చేస్తుంది, నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. నెంబర్ వాల్యూ ఏమవ్వాలి, అయితే 0 అయినా అవ్వాలి ఇక్కడ, లేదా గ్రేటర్ దాన్ 0 అయినా అవ్వాలి. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కదా మరి. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి, బి అమ్మా. B. అర్థమైందమ్మా అందరికీ? మా అర్థమైంది. సార్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. On the average experienced persons does 5 units of work. One question is on the average experienced person does 5 units of work while a freshman 3 units of work daily, but the employer has to maintain an output of at least 30 units of work per day. This situation can be expressed as under. But average experienced persons does 5 units of work while a freshman 3 units of work daily. అంటే యావరేజ్ గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏం చేస్తున్నారట, 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు రోజుకి. అలాగే ఫ్రెష్మెన్ అయితే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు డైలీ. అయితే బట్ ఎంప్లాయర్ హ్యాస్ టు మెయింటైన్ అన్ అవుట్పుట్ ఆఫ్ అట్లీస్ట్ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ పర్ డే. అయితే 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ పర్ డే అవ్వాలట. ఏమండి, అయితే ఆ సిచ్యువేషన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడంటే ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటే ఎంత వర్క్ చేస్తారు, 5x చేస్తారు. అలాగే ఒక ఫ్రెషర్ 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడంటే మొత్తం ఫ్రెషర్స్ వై మెంబర్స్ అని చెప్పించాడు, కాబట్టి 3y వర్క్ చేస్తారు. అయితే ఈ మొత్తం వర్క్ ఏమవ్వాలి, అవుట్పుట్ ఏమవ్వాలి, వీళ్ళు చేసే వర్క్ యొక్క అవుట్పుట్ అట్లీస్ట్ 30 యూనిట్స్ అయి ఉండాలి. అట్లీస్ట్ 30 అంటే మీనింగ్ ఏంటి, అయితే 30 అయినా అవ్వచ్చు, లేదా మోర్ దెన్ 30 అయినా అవ్వచ్చు. అర్థమవుతుందా ఏమో, అర్థమవుతుందా? కాబట్టి ఏమవ్వాలి, 5x + 3y అంటే వీళ్ళు చేసిన వర్క్ మొత్తం 30 యూనిట్స్ కన్నా ఎక్కువైనా ఉండొచ్చు, లేదా 30కి సమానం అవ్వచ్చు. కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30. మరి ఎక్స్ పర్సన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎక్స్ మెంబర్స్ కూడా వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాగే వై మెంబర్స్ కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కాబట్టి రెండో క్వశ్చన్కి ఆప్షన్ సి అవుతుంది మా ఆన్సర్. రెండో దానికి ఆన్సర్ ఏమవుతుందంటే 5x + 3y 5x + 3y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఏమా తర్వాత థర్డ్ బిట్ చూడండి. అందులో థర్డ్ దాని మీనింగ్ నాకు చెప్పండి మీరు. The rules and regulations demand that the employer should employ not more than 5 experienced hands to 1 +1, and this fact can be expressed as ఎవరు చెప్తారు, వర్షిని అమ్మా, వైష్ణవి ఏమా చెప్తున్నావమ్మా, దాని మీనింగ్ ఏంటమ్మా, ఏమర్థమైంది నీకు? మణికంఠ సార్ అర్థం కాలేదు సార్, ఇది నాకు ఇటమా అర్థం కాలేదు సార్. సరే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, the rules and regulations demand that the employer should employ not more than 5 experienced hands అంటున్నాడు. వాడు ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ని ఎంతమందిని వాడు రిక్రూట్ చేసుకోగలడు, నాట్ మోర్ దాన్ 5 అట. మరి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎంతమంది, అది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ యొక్క నెంబర్ ఏది ఇండికేట్ చేస్తుంది అక్కడ, ఎక్సే కదా, అవునా మణికంఠ? సార్ అయితే ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి, నాట్ మోర్ దాన్ 5 అన్నాడు. నాట్ మోర్ దాన్ 5 అంటే 5 కన్నా ఎక్కువ అవ్వకూడదు అంటున్నాడు. అంటే 5 కన్నా ఎక్కువ అవ్వకూడదు అంటే 5 అయినా అవ్వచ్చు, 5 కన్నా తక్కువ అయినా అవ్వచ్చు. అంటే x less than or equal to 5. తర్వాత ఏమన్నాడు, ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ టు 1 +1 అన్నాడు. 1 +1 అట. అంటే ఫ్రెష్ పర్సన్స్ ఎంతమందిని తీసుకుంటాడు, ఒక్కరినే తీసుకుంటున్నాడు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే
ఎక్స్ వాల్యూ వచ్చేటప్పటికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవ్వాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎంతమంది తీసుకుంటాడు వాడు, నాట్ మోర్ దాన్ 5 అన్నాడు కాబట్టి 5 మెంబర్స్ అయినా తీసుకోవచ్చు, లేదా 5 కన్నా తక్కువ అయినా తీసుకోవచ్చు. మరి ఫ్రెష్ మెంబర్స్ ని ఎంతమంది తీసుకున్నాడు వాడు, ఒకరినే తీసుకుంటున్నాడు మనకంట. ఎస్ సార్ ఒకనే తీసుకుంటున్నాను. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇన్ఈక్వాలిటీ ఎక్స్ వై లో ఇచ్చాడు కాబట్టి ఈ 5 ని 5 into 1 అని రాయొచ్చా? ఎస్ సార్. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5y అని రాసుకోవచ్చా? ఎస్ సార్. దీని నుండి 5y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు x గా, దీని నుండి 5 తో డివైడ్ చేస్తే y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు x బై 5 గా. అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైందమ్మా? ఎస్ సార్. అంటే ఇక్కడ నువ్వు గమనిస్తే ఎక్స్ వాల్యూ 5 అయినా పెట్టుకోవాలి, లేదా 5 కన్నా తక్కువైనా పెట్టుకోవాలి. అంతే తప్ప 5 కన్నా ఎక్కువ పెట్టామనుకో ఇక్కడ ఫ్రెష్ మెంబర్స్ ఏమవుతారు, 1 కన్నా ఎక్కువ అయిపోతారు లేదా? ఎస్ సార్. అదే మనం 5 లేదా 5 లోపు పెట్టామనుకోండి 1 ఉంటారు, లేదా 1 కన్నా తగ్గుతారు. 1 కన్నా తగ్గడం అనేది జరగదు. అవునా? ఎస్ సార్. అది మాట విషయం. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. ఈ 4th క్వశ్చన్ చెప్పి ఆపేస్తాను, రేపుతో చాప్టర్ అయితే అయిపోతుంది. ఏమ్మా 4th వన్ చూడండి అమ్మా. 4th వన్ ఏమంటాడు చూడండి. దీని మీనింగ్ ఎవరు చెప్తారు నాకు? దిశ అమ్మా. Yes, sir. మీనింగ్ చెప్పమ్మా, నీకు ఏమర్థమైంది? ద యూనియన్ however forbids him to employ less than 2 experienced person to each fresh person. The situation can be expressed as అంటే లెస్ దాన్ 2% ఎంప్లాయ్ చేయకూడదు సార్ వన్ ఫ్రెష్ పర్సన్ కి. forbids అంటే చేయకూడదు. వెరీ గుడ్. నెక్స్ట్ సో 2 కన్నా ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేయాలి, ఇంకా ఫ్రెష్ పర్సన్ లైక్ 2 మెంబర్స్ ఎక్కువ ఉండాలి సార్. లెస్ దాన్ 2 అవ్వకూడదు ఎక్స్పీరియన్స్ పర్సన్. అంటే ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవచ్చు మనం ఇప్పటిలో? లెస్ దాన్ 2 కాకుండా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సార్. వెరీ గుడ్ అమ్మా. తర్వాత ఇంకేం ఇచ్చాడు కండిషన్? టు ఈచ్ ఫ్రెష్ పర్సన్ అంటే ఫ్రెష్ పర్సన్ 1 సార్. 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 కదా, ఆ 2 ని 2 into 1 కింద రాస్తాం. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2y. అవునా? ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2y అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు? 2y లెస్ దాన్ ఈక్వల్ టు x అని రాసుకోవచ్చా? ఎస్ సార్. అంటే y లెస్ దాన్ ఈక్వల్ టు x బై 2 ఏగా. ఎస్ సార్. ఆప్షన్ బి అవుతుందమ్మా. ఓకేనా? అర్థమైందమ్మా అందరికి? ఎస్ సార్. ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి. తర్వాత సెకండ్ వన్ ఏమొచ్చింది? ఆప్షన్ సి. థర్డ్ వన్ ఆప్షన్ ఏ. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏమంటున్నాడంటే పర్బిడ్ అన్నాడు కదా. అక్కడ పర్బిడ్ అంటే కాకూడదని, అది రివర్సల్ తీసుకోండి. ఎంప్లాయ్ లెస్ దాన్ 2 అన్నాడు కదా, అంటే 2 కన్నా తక్కువ మెంబర్స్ తీసుకోకూడదు. అంటే 2 అయినా తీసుకోవచ్చు, 2 కన్నా ఎక్కువైనా తీసుకోవాలి. ఏమండి? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అవుతుంది. అలాగే ఫ్రెష్ మెంబర్స్ ఎంతమంది? y ఈక్వల్ టు 1 అమ్మాయి. దీన్ని మనం ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 into 1 కింద రాస్తే దట్ ఇంప్లైస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2y అవుతుంది. అంటే 2y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అవుతుంది. దీని నుండి y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x బై 2 అవుతుంది. y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x బై 2 అంటే ఆప్షన్ ఏంటమ్మా? బి. అంటే ఫోర్త్ వన్ బి అవుతుందమ్మా. బి అవుతుంది ఆప్షన్. సార్ థర్డ్ వన్ ఆప్షన్ సి కూడా సాటిస్ఫై అవుతుంది సార్. ఏంటమ్మా? థర్డ్ వన్ ఆప్షన్ సి కూడా సాటిస్ఫై అవుతుంది సార్. అవుతుంది. అయితే ఇక్కడ మీరు థర్డ్ క్వశ్చన్ లో చూస్తే ఆప్షన్ ఏతో కూడా ఆప్షన్ సి కూడా సాటిస్ఫై అవుతుంది చూడండి.
అక్కడ ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 గ్రేటర్ దాన్ అనుకుంటే ఎక్సే కదా, మనకి అదేగా వచ్చింది. 5 గ్రేటర్ దాన్ అనుకుంటే ఎక్స్ వచ్చింది కదా. ఏమండి? అయితే నేను అది ఎందుకు చెప్పలేదు అంటే మీకు ఆప్షన్లో అక్కడ ఏ ఒకటి ఇచ్చాడని చెప్పలేదు, కానీ ఎగ్జామ్ లో 2 ఇస్తే ఆ 2 పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒకటే ఇచ్చాడు అనుకోండి, అంటే ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తారండి ఇలాంటి క్వశ్చన్ ఒకటి మనం గతంలో చూసాం, గుర్తుంటుంది. అప్పుడు కూడా మీకు అదే విషయం చెప్పాను నేను. అక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. మరి పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం. పాజిటివ్ వాల్యూ తీసుకుంటే ఒకలా వస్తుంది, -√2 ఏదో వచ్చింది, +√2 వచ్చింది. నెగిటివ్ వాల్యూ తీసుకుంటే -√2 ఏదో వచ్చింది అక్కడ వాల్యూ. కానీ అక్కడ ఆన్సర్ లో 2 ఇచ్చాడు, కానీ ఆప్షన్ మాత్రం పాజిటివే ఇచ్చాడు. కాబట్టి కొన్ని సందర్భాలు ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఇది సి ఆప్షన్ పెట్టినా ఆన్సర్ కరెక్ట్ ఇస్తారమ్మా, ఏ ఆప్షన్ పెట్టినా ఆన్సర్ కరెక్ట్ ఇస్తారమ్మా. లేదు ఏసీ అని చెప్పి ఇంకో ఆప్షన్ వచ్చింది అనుకోండి, అక్కడ అది పెట్టినా కరెక్ట్ ఇస్తారమ్మా. అది విషయం వాళ్ళ మైండ్ థింకింగ్ బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఈసారి 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ చేస్తాను. 5th క్వశ్చన్ చూడమ్మా, ఇంకెక్కడి నుంచి మనం చెయ్యక్కర్లే, ఆలోచించడమే. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు? ద గ్రాఫ్ టు ఎక్స్ప్రెస్ ద ఇన్ఈక్వాలిటీ x + y <= 9 ఈజ్ అంటాడు. ఏమంటే ఇక్కడ మీరు మనం ఏం చేస్తాం, x + y = 9 అని తీసుకుంటే x/9 + y/9 = 1గా, అవునా? కాబట్టి x/9 అంటే పాయింట్ ఏమవుతుంది, 9,0 అయినా, అలాగే ఇదేమవుతుంది 0,9 కాబట్టి చూడండి ఒకసారి, 0,9 9,0 అవ్వాలి పాయింట్. ఈ గ్రాఫ్ అవుతుందిగా. ఈ లైన్ 0,9 9,0 కదమ్మా. అన్ని గ్రాఫ్లు అలాగే ఉన్నాయి, 0,9 9,0 ఉన్నాయి. కానీ మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అది ఆ సొల్యూషన్ స్పేస్ అనేది ఆరిజిన్ వైపు ఉందా, ఆరిజిన్ కి ఆపోజిట్ సైడ్ ఉందా చూసుకోవాలి. ఇక్కడ మీరు xy ప్లేస్ లో 0 పెట్టండి, 0 <= 9 కరెక్టేగా. కాబట్టి 0 <= 9 కరెక్టే. కాబట్టి ఆరిజిన్ వైపుగా ఉంటుంది ఆ లైన్స్ అని కూడా సొల్యూషన్స్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుందమ్మా. ఇందులో మనం చేసేది ఏం లేదు. కానీ మరి పాయింట్లు అవన్నీ మీకు తెలియాలి. ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 తో డివైడ్ చేస్తే 9,0 0,9 వస్తుంది అన్న విషయం తెలియాలి. అయినా మీ గ్రాఫ్లు అన్నీ అవి ఇచ్చారు కాబట్టి గొడవ లేదు. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. అర్థమైంది? అన్నపూర్ణ గారు అర్థమవుతుందండి? అర్థమైంది సార్. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. దీంతో మనం ఈ రోజు ఆపేసి నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. మాక్సిమం రేపు ఒక 40 minutes లేదా 50 minutes లో అయిపోతుంది. 40 minutes కూడా అవుతుంది. ఏమండి? సరే అయితే రాస్తున్నారు కదా అయితేనా? ఎస్ సార్. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మ లీవ్ చేసేస్తున్నా, మీటింగ్ అయిపోయినట్టే కదా, రాస్తున్నారు కదా అందరూ.